హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెలీ టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్. ఈరోజు వ్లాగే. మార్నింగ్ అయితే పూజ చేసేసి ఈరోజు పోషమ్మకి అయితే చేస్తున్నాను నేను. మమ్స్ అయినాయి కదా, నాకన్నా ముందు ఇద్దరు పిల్లలకు కూడా అయినాయి. సో అప్పుడైతే నేను అది పోషమ్మ అని అంటే పోషమ్మకి అయితే మొక్కేసిన చేస్తా తగ్గితే అని. నిన్న ఈ షార్ట్ పెట్టినా నేను ఈరోజు మార్నింగ్. నిన్న ఈవినింగ్ షాప్కి వెళ్ళి అయితే సైకిల్ తీసుకున్నాము. మమ్మీ వాళ్ళు కొనిచ్చిండ్రు వాళ్ళిద్దరికి గిఫ్ట్ లాగా. 2 సైకిల్స్ అయిపోయింది. పొద్దునైతే బొట్టు పెట్టేసి పూజ చేసేసిన సైకిల్ కోసం. అయిపోయిన తర్వాత ఈ పోషమ్మకైతే బోనం రెడీ చేసే ఉల్లిగడ్డలు అవన్నీ తీసుకెళ్తాం కదా, తీసుకునేటివన్నీ అక్కడ పెట్టేసి అయితే తీసుకొని వెళ్ళినాం టెంపుల్కి. తర్వాత పోషమ్మ గుడికి వచ్చి అయితే బోనం పెట్టుకొని అయితే గుడి చుట్టూ తిరిగేసిన. కోడిని అయితే తీసుకొని వచ్చినాము, కోడిని కోస్తున్నాము. ఉగాది ముందు చేస్తారు కదా, అట్లా ఇక మంచిగా తొందరగా తగ్గిపోతే అప్పుడు ఉగాది ముందు చేస్తామని చెప్పి అయితే మొక్కేసిన నేను అప్పుడు మమ్స్ అయినప్పుడు. ఆ తర్వాత వాడు కోడిని చూసి భయపడుతున్నాడు మా చిన్నోడు మీదికి వేస్తుంటే. పట్టుకోరాదు అని అంటే దాంట్లో అయితే కత్తి పెట్టుకొని వచ్చినాము కోద్దామని చెప్పేసి. కాకపోతే అక్కడ ఆల్రెడీ కడిగేస్తున్నారు కోడిని. బాగా మంది ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి కడిగేస్తున్నట్టున్నారు. లేదంటే ఉండరు, మనమే కడిగేసుకోవాలి ఓన్లీ మనం సింగిల్గా వేసినప్పుడు అయితే. నెక్స్ట్ అక్కడ పోషమ్మ దగ్గర అయితే పసుపు కుంకుమ అవన్నీ పూలు అగరబత్తులు అవి వేసేసి బోనం అయితే పెట్టేసి, అక్కడ బయట కూడా దేవుళ్ళు ఉంటాయి కదా, అక్కడ కూడా బోనం అయితే పెట్టడం కోసం అయితే బయటకు వచ్చేసిన. మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది. అప్పటికే చాలామంది ఉన్నారు. కొంచెం మార్నింగ్ వెళ్తే కొంచెం తక్కువ మంది ఉంటుండే కావచ్చు. ఇక ఇంట్లో వరకు వేసుకొని పిల్లల్ని వాళ్ళకి తినిపించి తీసుకెళ్ళి వెళ్ళేసరికి అయితే 10 అయిపోయింది. 10 తర్వాత అప్పటికి కూడా చాలామంది ఉన్నారు. 40 మినిట్స్ దాకా వెయిట్ చేసినాము. 1 అవర్ పట్టింది ఇంటికి వచ్చేసరికి అయితే. తర్వాత ఇక్కడ పుట్ట దగ్గరకు కూడా వచ్చేసి అయితే అక్కడ పసుపు కుంకుమ వేసేసి అక్కడ కూడా బోనంది ఆకులు వచ్చేటప్పుడే తెంపుకొని వచ్చినాము. వెళ్ళేదారిలో ఉంటాయి కదా మూతుకు చెట్లు, మూతుకాకులు తెంపుకొని వచ్చేసి అయితే అన్నిట్లలో ప్రసాదం పెట్టేసిన నైవేద్యము. తర్వాత దేవుడికి మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా. తర్వాత ఇక నవీన్ కోడిని ముట్టి కట్ చేయడం కోసం అయితే తీసుకొని వెళ్ళిండు. అక్కడ వాళ్ళే కడిగేస్తున్నారు, కల్లును బెల్లం సాగబోసి వాళ్ళే కడిగేస్తున్నారు. ఇక పిల్లలకి ఇక్కడ బొట్టు పెట్టించిన అటు వెళ్ళడానికి వీలు లేదు. సో ఇక్కడనే డోర్ది సందుల్లాగా ఉన్నాయి అక్కడ నుండి అయితే బొట్టు పెట్టేసిన పిల్లలకి. తర్వాత నవీన్ కూడా పెట్టుకొని కోడిని అయితే కట్ చేసిండ్రు. ఇంటికైతే వచ్చేసినాం మేము. ఇక కడిగేసుకొని కవర్లు వేసి కోడి క్లీన్ చేపించడం కోసం అయితే చికెన్ సెంటర్కి వెళ్ళిపోయాను నవీన్ డ్రెస్సింగ్ చేయడం కోసం. తర్వాత ఇక చికెన్ కర్రీ చేసేసి నేనైతే బగారా రైస్ అయితే ఇస్తున్నా బాస్మతి బియ్యంతో. పిల్లలు ఆడుతున్నారు, ఆడి ఆ సైకిల్తోనే ఉరుకుతున్నారు. ఇక నిన్న తీసుకున్నామని చెప్పినాను కదా, ఎండ బాగా కొడుతుంది కదా, ఈవినింగ్ దొక్కుకోండి అని చెప్పేసి అయితే టీవీ పెట్టేసి పడుకోబెట్టేసిన పిల్లల్ని. ఇక బిర్యానీ అయితే అయిపోయింది, బగారా రైస్ చికెన్ కర్రీ అయితే అయింది. మార్నింగ్ వాళ్ళు రసుకున్న పాలు తినేసిండ్రు. టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు. ఈ పిల్లలకైతే పెట్టేస్తున్నాయి. ఎవరిది వాళ్ళకి కల్పించేస్తా తినంటే సరే తింటామని చెప్పేసిండ్రు. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, సారీ ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రవళి టాక్స్. వ్యూస్ ఉంటేనే కదా సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది ఎక్కువ వరకు. సబ్స్క్రైబ్ చేసుకోండి రవళి టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అయితే అందరికీ ప్లేట్లలో అయితే పెట్టేస్తున్నామా నలుగురికి ఎవరి ప్లేట్ వాళ్ళకి పెట్టేస్తే తింటారు కదా అని చెప్పేసి అయితే పెట్టేస్తున్నా. కర్రీ ఉన్న బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది కదా, మీకు ఎలాంటి కాంబినేషన్ నచ్చుతుందో ఒకసారి కామెంట్ చేయండి. పూరి చికెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, అదైతే నాకు ఇష్టము. ఈవినింగ్ చేద్దాం, పూరి అయినా చపాతీ అయినా ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ పెట్టేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.